ధర్మస్థల మట్టిలో శరీర అవశేషాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. దశాబ్దాలుగా ధర్మస్థలాలో విలపిస్తున్న మృత్యు ఘోషపై అధికారులు దృష్టి సారించారు. దేశాన్ని ఉలిక్కి పడేలా త్రవ్వకాల్లో శవాలు బయటపడుతున్నాయి. నేత్రావతి నదికి సమీపంలోని అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. 7-8 సైట్ల తవ్వకాల్లో ఎలాంటి మానవ శరీర అవశేషాలు బయటపడలేదు. నేత్రావతి నది నుండి కేవలం 10 మీటర్ల దూరంలోనే ఉన్న 8-7 సైట్లు ఉన్నాయి. తవ్విన ప్రదేశాల్లో వర్షం కారణంగా నీరు నిలిచిపోయి ఉంది. నుండి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలంలోని దేవాలయంలో పనిచేసిన ఒక్కప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం కర్ణాటకని షేక్ చేస్తోంది. 1995 నుండి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థలంలోని దేవాలయంలో పనిచేసిన ఒక్కప్పటి పారిశుద్ధ్య కార్మికుడి వాంగ్మూలం ఇప్పుడు కర్ణాటకని షేక్ చేస్తోంది. సంచలనం కోసం చెప్పలేదతను, ఆధారాలు చూపిస్తానంటున్నాడు. ఎవరు చేశారో చెబుతానంటున్నాడు. ఎవరు నమ్మరేమోనని తాను పూడ్చిన ఓ శవం ఎముకలను ఫోటోలు తీసి చూపించాడు. తనను ఎవరైనా చంపేసినా నిజం బయటికి రావాలని తనకు తెలిసిందంతా సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి ఇచ్చాడు. లేడీ డిటెక్టర్ పరీక్షకైనా రెడీ అంటున్నాడు. తాను పూర్తి చేసిన మృతదేహాల్లో 12 నుండి 15 ఏళ్ల అమ్మాయిలతో పాటు మహిళలు, మగవారు కూడా ఉన్నారని ఆనవాళ్లు చెబుతున్నాడు. తీవ్ర గాయాలు, యాసిడ్తో కాల్చేసిన మృతదేహాలను అతడు పూడ్చేవాడు. మృతదేహాలు పూర్తి చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో నిందితులకు సహకరించిన ఆ పారిశుద్ధ్య కార్మికుడే ఇప్పుడే కేసులో కీలక సాక్షి. 2014లో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కూడా కొందరు వేధించడంతో కుటుంబంతో సహా రాత్రికి రాత్రే వేరే చోటికి పారిపోయాడు. పాపభీతి వెంటాడితో ఏమో ఆ మృతదేహాలు గుర్తుకొచ్చి నిద్రలేని రాత్రులెన్నో గడిపాడేమో. మౌనంగా ఉండడానికి మనసు ఒప్పుకోవడం లేదంటూ బయటకొచ్చాడు. దిక్కులేని శవాల్లో పూర్తి చేసిన ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కాస్తైనా తగ్గి వారి ఆత్మకు శాంతి కలుగుతుందని భావిస్తున్నాడు. నిందితులెంతో పలుకుబడి ఉన్నవారని, వ్యతిరేకించే వారిని చంపేస్తారని సంచలన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ సంచలనాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు. విచారణ కోసం 4 ఐపీఎస్ల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిట్ 5 గంటల పాటు భీమాను విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాలలో అధికార యంత్రాంగం తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, జాగిలాల సాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం తవ్వకాలు ప్రారంభమయ్యాయి. భారీ భద్రత నడుమ 4 రోజులుగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మొదట తవ్విన 5 చోట్ల ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు లభ్యమయ్యాయి. అవి 2 మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు.